సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను అడగను, నాకు వద్దు కూడా, మీరు చేసుకుంటారన్న. కానీ భారత్ మాతాకి చెయ్యి బార్డర్స్లో నిలబడి సరిహద్దుల్లో మన కోసం పోరాటం చేస్తున్న ఇండియన్ ఆర్మీ కోసం భారత్ మాతాకి జై అని ఒక్క కామెంట్ వేయండి చాలు. కొండంత బలం నాకు మీరు ఇచ్చే ఒక్క కామెంట్, లేదా ఐ లవ్ ఇండియా అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మా టీము పొంగిపోతాం మీరు ఇచ్చే ఒక కామెంట్. కనీసం 1000 కామెంట్లు టార్గెట్, దయచేసి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. బంగ్లాదేశ్లో యూనిస్ ఏం చేశాడంటే ఏదో పొడి చేద్దాం అన్నట్టు భారత్తో వివాదం పెట్టుకోవడం, గొడవ పెట్టిన ప్రయత్నం చేశాడు. అగ్నిగుండంలో చేపెట్టాడు ఇండైరెక్ట్గా. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు అన్న రేంజ్లో మనోళ్ళు ఒక దెబ్బ కొట్టేసరికి ఇప్పుడు అతను వైద్యం చేసే డాక్టర్ దొరకట్లేదు. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం టైప్లో కాలిపోయే చేతులు. రీసెంట్గా వచ్చిన వార్తలు చూస్తే బంగ్లాదేశ్కి నిద్ర పట్టట్ల. బంగ్లాదేశ్ స్నేహితులకి మోడీ ఎలాంటి పాఠాన్ని నేర్పారంటే వాళ్ళ దేశానికి వెన్నుముక్క లాంటి పరిశ్రమ ఇప్పుడు కుప్పకూలిపోతుంది. బంగ్లాదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థకి $1 బిలియన్ ఇండస్ట్రీగా ఉన్నటువంటి థింగ్ని కుప్పకూల్చేశారు. కొన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్ తన ఎక్స్పోర్ట్స్ కోసం భారత్ని కేవలం ఒక రవాణా మార్గంగా, అంటే ఒక ఫ్రీ హైవే లాగా వాడుకుంటుంది. అమెరికా నుంచి యూరోప్ వరకు బట్టలు, బూట్లు ఇలా ఏది పంపాలన్నా సరే అవి భారత్ గడ్డని దాటాల్సిందే. సరుకు మన బోర్డర్కి రావడం, అక్కడి నుంచి మన కస్టమ్ స్టేషన్లు కోల్కతా, ఢిల్లీ, ముంబై ఇలాంటి పోర్ట్స్ ద్వారా ప్రపంచం వ్యాప్తంగా వెళ్ళడం మీద రొటీన్ అయిపోయింది. ఈ మొత్తం సిస్టమ్ బంగ్లాదేశ్కి ఒక వరం లాంటిది. పనులుండవు, తిప్పలుండవు, టైం సేవ్ అవుతుంది, డబ్బు మిగులుతుంది. ఎందుకంటే వాళ్ళ సొంత పోర్ట్లు అంత పెద్దవి కాదు, నమ్మదగ్గవి అసలే కావు. సింపుల్గా చెప్పాలంటే భారత్ ఏమో అన్నీ చూసుకునే మంచి ఫాదర్ లాంటిది, బంగ్లాదేశ్ ఏమో బాధ్యత లేని కొడుకు లాంటిది. ఎప్పుడైతే బంగ్లాదేశ్ యొక్క మొండితనం హద్దులు దాటిందో భారత్ తన కత్తిని బయటపెట్టింది. ఫస్ట్ టైం ట్రాన్సిట్ సౌకర్యానికి కత్తి పెట్టింది. దాంతో గేట్లు బంద్ అయినాయి, అన్నీ క్లోజ్ అయినాయి. సో ఎమర్జెన్సీ బ్రేక్ పడింది. ఇప్పుడు స్టీరింగ్ వీల్ లేనటువంటి కారులో హైవే మీద స్పీడ్గా వెళ్తున్నటువంటి డ్రైవర్ లాగా బంగ్లాదేశ్ యొక్క పరిస్థితి తయారైంది. దీని వెనుకున్న అసలు స్టోరీ చెప్పే ముందు ఒకసారి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. మీకు ఒక చిన్న సెకండ్ పనిది, ఒక లైక్ కొట్టేసింది కానీ మాకు చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. మనం ఇంతకుముందే చాలాసార్లు చెప్పుకున్నట్టుగా బంగ్లాదేశ్కి ప్రతి విషయంలో కూడా భారత్ మీద ఆధారపడక తప్పదు. అది డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు. డబ్బు దగ్గర నుంచి పాలసీల వరకు, బిజినెస్ దగ్గర నుంచి రవాణా వరకు అన్ని విషయాల్లో కూడా బంగ్లాదేశ్కి ఆక్సిజన్ సిలిండర్ భారతే. కానీ వీటన్నిటిలో డేంజర్ గ్రేమ్ ఏంటంటే ట్రాన్స్షిప్మెంట్. భారత్ కనుక డిసైడ్ అయితే ఒక్క దెబ్బతో బంగ్లాదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క వెన్నుముక్కను విరిచేయగలదు. ట్రాన్స్షిప్మెంట్ అంటే సింపుల్గా దేశం వేరే సరుకులను వేరే దేశానికి పంపడానికి పోర్టులను కానీ భూమిని కానీ వాడుకోవడం, పక్కింటి కాంపౌండ్ నుంచి షార్ట్ కట్లో వెళ్ళడం అనమాట. ఇన్నాళ్ళు భారత్ ఆ కాంపౌండ్ గేట్లు తెరిచే ఉంచింది. కేవలం బంగ్లాదేశ్కే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాలకి కూడా భారత్ ఆఫర్ ఇచ్చింది. కానీ అందరికంటే ఎక్కువగా పిండుకుంది మాత్రం బంగ్లాదేశ్. 2023 నాటికి కోట్ల విలువైనటువంటి సరుకులు భారతదేశం నుంచి ఎగుమతయ్యాయి. మ్యాటర్ ఏంటంటే భారత్ ఒక మాట చెప్పింది, చూడండి బాబు, మా ఎయిర్పోర్ట్లో వాటర్ లెవెల్ ఫుల్ రద్దీగా ఉన్నాయి, మీ సరుకుల వల్ల మా ఎక్స్పోర్టర్లు ఇబ్బంది పడుతున్నారు అని ఒక అఫీషియల్ రీజన్ చెప్పింది. కానీ భారత్ లాంటి దేశం ఎప్పుడు కేవలం ఒక్క కారణంతోనే డెసిషన్ తీసుకోదు. అసలు కారణం ఏంటంటే బంగ్లాదేశ్ ఎప్పుడూ మర్చిపోయేటువంటి గౌరవం. ఆ దేశం యొక్క పెద్ద మనిషి యూనస్ చైనాలో స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి అది చూసి మనకు మండింది. అది విని అస్సాము, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల యొక్క ల్యాండ్ లాక్డ్ అంట, అంటే సముద్రం లేనటువంటి ప్రాంతాలు. బంగ్లాదేశ్ దిక్కు వాళ్ళకి సముద్రం చూడాలంటే అని మాట్లాడాడు. చైనా వాళ్ళు రండి, మా దగ్గర పెట్టుబడులు పెట్టండి, మా తలుపులు తీసే ఉన్నాయి అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడనమాట చైనాకి. సో చంకెక్కినటువంటి చైనా వాళ్ళు నమ్ముకుంటున్నారు వాళ్ళు అని అర్థమైపోయింది. సో భారత్ డిసైడ్ అయింది, ఒక ఆర్డర్ పాస్ అయింది అంతే. వెంటనే బంగ్లాదేశ్ యొక్క ట్రాన్స్షిప్మెంట్ మొత్తం ఆగిపోయింది. ఫ్రీగా ఉన్నటువంటి హైవే ఇప్పుడు బంద్ అయిపోయింది. ఒక చిన్న గాలి కూడా పోనంతగా మొత్తం మూసేశారు. పిల్లాడి చేతిలోంచి చాక్లెట్ లాక్కుంటే ఎట్లా ఏడుస్తాడో ఇప్పుడు బంగ్లాదేశ్ అట్లా ఏడుస్తుంది. ఇది ఎంత సీరియస్గా ఉంటే బంగ్లాదేశ్ నుంచి 4 ట్రక్కులు బట్టలతో నిండివి మన దేశం మీదుగా భూటాన్ వెళ్ళడానికి వచ్చాయి. ఏదో మేనేజ్ చేద్దాం అనుకున్నారు. కానీ మన వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారంటే ఆ స్ట్రిక్ట్లో కనీసం కంటైనర్లను కూడా తాకుండా యూటర్న్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాయి. ఇది అసలైన దెబ్బ అంటే. ఈసారి భారత్ కోపంతో కాకుండా కూల్గా మైండ్ గేమ్ ఆడుతుంది. దీనివల్ల బంగ్లాదేశ్ ఇవాళ కాకపోయినా రేపటికైనా ఊపిరాడక గెలగెల్లాడుతుంది. ఒకసారి మీరు ఆలోచిస్తే భారత్ ఇచ్చిన ఒక్క సౌకర్యం వల్ల వాళ్ళ ఎగుమతులు 46% పెరిగాయి. ఇది మామూలు విషయం కాదు. బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమని 3వ అతిపెద్దదిగా మార్చింది ఇదే. యూరోప్, అమెరికా మాల్స్లో ఎక్కడ చూసినా బంగ్లాదేశ్ యొక్క బట్టలే కనిపించేవి. కానీ సీన్ వెనక డైరెక్టర్ ఎవరు? బంగ్లాదేశ్ కాదు, భారత్. 2024 లెక్కలు చూస్తే ఒక బార్డర్ నుంచే 357 కోట్ల విలువైనటువంటి సరుకులు వెళ్ళాయి. దీన్ని బట్టి ఈ బిజినెస్ రేంజ్ ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. దాదాపు 4 లక్షల మంది జనం, 3,70,000 ట్రక్కులు, ఇవన్నీ కూడా మన రోడ్ల మీద, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద భారాన్ని వేస్తున్నాయి. ఎగుమతిదారులు నష్టపోతున్నా కూడా మనం వాళ్ళు భరించాం. బంగ్లాదేశ్ మొత్తం ఎగుమతుల్లో 83% కేవలం బట్టల వ్యాపారం నుంచే వస్తుంది. ఇప్పుడు భారత్ వేసినటువంటి ఒక్క బ్రేక్తో 83% యొక్క ఇంజను ఆగిపోయింది.